వెల్కమ్ టు న్యూస్ ఫోకస్. నేను మీ స్వాతి. రసాభాసగా మున్సిపల్ సర్వసభ్య సమావేశం. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో నేడు జరిగిన సర్వసభ్య సమావేశంలో వైసీపీకి చెందిన కౌన్సిల్ మెంబర్లు వాకౌట్ చేశారు. ఆయా వార్డుల్లో వైసీపీ కౌన్సిలర్ మెంబర్లకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా జనరల్ ఫండ్తో పనులు ఎలా ఆమోదించారో చెప్పాలని వైసీపీకి చెందిన కౌన్సిలర్లు సభాముఖంగా కమిషనర్ను నిలదీశారు. కాసేపు సమావేశంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. కమిషనర్ వివరణ చెప్పాలని మరో దినం సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసి కౌన్సిల్ ఎజెండాలో పెట్టి కౌన్సిల్ ఆమోదం పొందాకే పనులు ప్రారంభించాలని, అంతవరకు తాము వాకౌట్ చేస్తున్నట్లు తెలిపిన సభ్యులు నిరసన తెలుపుతూ వాకౌట్ చేశారు. కౌన్సిల్ మెంబర్లతో పాటు ఇరువురు వైస్ ప్రెసిడెంట్స్ కూడా వాకౌట్ చేశారు. అనంతరం అతి కొద్ది మంది కౌన్సిలర్ సభ్యులతో సమావేశాన్ని కొనసాగించి ముగించారు. తెలియనప్పుడు మీరే పాటించాలి. దయచేసి మనం కేవలం అధికారులుగా మేము అభివృద్ధిని ఆకాంక్షిస్తూ అలాగేమి జరగడం లేదు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఆఫీసులో కూర్చొని ఆ వార్డుకి 5 లక్షలు, ఈ వార్డుకి వాళ్ళు నచ్చిన విధంగా అది పెట్టుకుంటున్నారు. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. మమ్మల్ని పరిగణలోకి తీసుకోండి, 31 మందిని పరిగణలోకి తీసుకోండి. ఏ వార్డుకి ఎంత అవసరమో మీరు పరిశీలించండి. పరిశీలించి అందులో ఏ మొదటి ప్రాధాన్యత ఆ వర్క్లో పెట్టండి. మేము కాదండం లేదండి. అందుకుంటే అధికారాలు వాళ్ళకు ఉన్నాయి. అలాగని మా హక్కులు కాపరాస్తే అలాగా సార్. ఇప్పుడు కౌన్సిలర్కి లేకంట 2 కోట్ల పైచల వర్కులు వచ్చి కౌన్సిల్లోకి వచ్చింది, ఏజెండాలోకి వచ్చింది. దీన్ని మాకు కౌన్సిల్కి లేకంట ఈ వర్కులు కట్టడం జరిగింది. దీన్ని దాన్ని అడిగాము, ఏ ప్రాతిపదికన పెట్టారని. దానికి సమాధానం లేదు. దానికి మేము ఆమోదించలేదు. కౌన్సిలర్స్ అందరము దీన్ని బహిష్కరించి బయటకు వచ్చాము. అవి వచ్చి ఇప్పుడు వచ్చేసి టెండర్లు అయిపోయి మళ్ళీ ఈ 7 నెలలు వచ్చి కౌన్సిల్లోకి పెట్టారు. ఇది ఎలా సాధ్యము? ఇక్కడ ఏం జరుగుతుంది? కౌన్సిలర్ల పేరుకే కౌన్సిలర్లమా? ఆ కౌన్సిల్కి ఆమోదించడానికే ఏజెంట్గా ఉన్నామా? ఇంత దౌర్జన్యం ఎక్కడ ఏ మున్సిపాలిటీ కూడా లేదు. దయచేసి ప్రజలు గమనించాలని కోరుచున్నాం. ఇంకా పరిపాలన బాడీ ఉంది. 8 నెలలు ఉందండి. దగ్గర 1 ఇయర్ నుంచి కూడా వీళ్ళు చేస్తున్నది ఏంటంటే, ఏదైతే కౌన్సిల్ తీర్మానానికి వస్తున్న ప్రతిపాదనలు ఉన్నాయో ఆ ప్రతిపాదనలు లోకల్ కౌన్సిలర్ యొక్క కనీసం సంప్రదింపు లేకపోవడం, ఇక్కడ డైరెక్ట్గా కౌన్సిల్లోకి రావడం అండి. ఇది చూసి ఇంతలా కరి మాధవ్ గారు మాట్లాడారు. ఆయన ఎందుకు కరెక్ట్ ఏంటంటే 15 ఫైనాన్స్కి వచ్చినప్పుడు లాస్ట్ టైం కౌన్సిల్లోకి వచ్చింది. అప్పుడు మేమందరం కూడా బాగా చేసి బయటకు వచ్చిన వాకౌట్ చేసి, మళ్ళీ అదే విషయాన్ని మరొకసారి పెట్టకుండా ఈరోజు డైరెక్ట్ టెండర్లోకి రావడాన్ని ఏమనాలంటే దీన్ని అంటే ఇక్కడ అడుగుతాం. మేము అభివృద్ధికి ఆటంకం కాదండి, ఒకటి తెలుసుకోవాలి. కానీ లోకల్ కౌన్సిలర్ తెలియకుండా ఏంటంటే రేపు పొద్దున ప్రజలు అడుగుతారు కదండి, మా ప్రజలు ఉన్న దగ్గర మీరు రోడ్లు పెట్టకుండా అటు పుట్టకో గట్టుకో ఎందుకు రోడ్లు పెడుతున్నారని అడుగుతారు కదండి మమ్మల్ని. అది కనీసం అధికారులు పాటించకపోవడం, ప్రతిసారి టీ కాఫీ ఇచ్చి పంపించడం, ఇదేమీ బాగాలేదు. ఇది కన్ఫామ్గా అధికారుల యొక్క నిర్లక్ష్యమే. మళ్ళీ అడుగుతున్నాం, ఇలాగే మీరు నిర్లక్ష్యం వహించడం వల్ల, ఇలాంటి యొక్క డ్రామాలు ఆడటం వల్ల ఇన్ని మెమోలు, ఇన్ని సాధ్య మెమోలు అన్ని కూడా తీసుకుని ఈరోజు సస్పెండ్స్ కానీ లేదంటే ట్రాన్స్ఫర్ కానీ గురవుతున్నారు. ఒక్కరు మాత్రం తెలుసుకోవాలి ఎట్టి పరిస్థితులు కూడా. ఎందుకంటే కౌన్సిల్ యొక్క ఆమోదం అనేది ఇంపార్టెంట్. ఆ ఏరియాలో ఉన్న కౌన్సిలర్ కడిగి ఆ యొక్క ప్రతిపాదనలు ఎజెండా తయారు చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని నేను తెలియజేస్తున్నాను.